అందరికీ మరణాతండి. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారా? పరలోకపు తండ్రి ప్రభు కృప మనల్ని వెతికి నిరంతరము కూడా మనకు సహాయం చేసేదిగా ఉన్నది. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను మనము చదువుకుందాం. 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని అన్నారు. ఇక్కడ ప్రియ స్నేహితులారా, అనుకూలమైనటువంటి సమయము అని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, అనుకూల సమయంలో ఆయన మనము చేసినటువంటి మొరను ఆలకించువారై ఉన్నారు. ప్రియులారా, అంటే మనం చేసిన ప్రార్థన ఆయన వినేవారై ఉన్నారు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా కొంచెం బాగున్న వారికి ఏదైనా కష్టం చెప్పుకుంటే వింటున్నారా? వినడం లేదు. ఒకవేళ విన్నా లోకుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, కష్టాల్లో ఉన్నవారు మరి వారి కష్టాలను ఎవరికైనా చెప్పుకుంటే లోకువైపోతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ సర్వోన్నతుడు దేవుడు అలాగూ చూసేవారు కారు. ఆయన లోకుగా చూసేవారు కారు. ఆయన జాలితో చూసేవారు, ప్రేమతో చూసేవారై ఉన్నారు. ప్రియులారా, గనుక అనుకూల సమయం రాగానే ఆయన నీకు చేయవలసినటువంటి మహోపకారాన్ని చేయడానికి తన మహిమగల హస్తాన్ని చాపువారై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా మరి పెట్టినటువంటి ప్రతి మొరను కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. సమయం రాగా వారికి సహాయం అందిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. ఆ శ్రమలో, ఆ పరీక్షలో వారు తట్టుకోలేకపోయారు. ఏమిటా పరీక్ష అంటే, వారు నడిచే మార్గంలో కొంచెం దాహం వారికి వేసినప్పుడు నీళ్లు వారికి వెంటనే దొరకకుండా కొంచెం ఆలస్యము చేశారు. ఆ ఆలస్యానికి వారు వెంటనే కోపగించి నడిపిస్తున్న నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. ప్రియమైన స్నేహితులారా, అప్పుడు మోషే దేవుని వైపు చూసి ప్రార్థించగా దేవుడు చెప్పాడు, నీ చేతికర్రను తీసుకుని వెళ్ళి నీవు హోరేబులో ఉన్న ఆ బండను కొట్టమని ఆయన సెలవీగా మోషే గారు దేవుడు చెప్పినట్టు ఇశ్రాయేలు పెద్దలను తీసుకుని వెళ్ళి ఆ యొక్క బండకు ఆజ్ఞాపించినప్పుడు, ప్రియమైనటువంటి స్నేహితులారా, బండ ఏమిచ్చిందంటే నీళ్ళు ఇచ్చింది. ప్రియమైన స్నేహితులారా, ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు విస్తారమైనటువంటి ప్రజలు, పశువులు అందరూ కూడా తాగారు. ఎంతమంది ప్రజలంటే ఇంచుమించుగా 26 లక్షల మంది ప్రజలని చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఆ ప్రజలందరూ కూడా దాహం తీర్చుకున్నారు. ఆ నీళ్లు తాగగానే వారికి గొప్ప శక్తి లభించింది. వారిలో ఉన్న విసుగుదల తొలగిపోయింది. వారికి నెమ్మది కలిగింది, పైగా ధైర్యం కలిగింది. పైగా వారు బండవలే ఎంతో శక్తివంతులుగా మారినట్లుగా అక్కడ వారందరూ గమనించారు. ప్రియ స్నేహితులారా, వారు కడుపార నీళ్లు తాగారు. ఆ తరువాత వారి మీదికి ఒక శత్రుమూక వచ్చింది. శత్రుమూక వచ్చి వారిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు మరి ఏ ఆయుధము లేకుండా వారితో యుద్ధం చేశారు. యుద్ధ నేర్పరులైన వారిని అవలేలగా జయించారు. ఆ మర్మం ఏమిటో శత్రువులకు గూఢచారుల వల్ల తెలిసింది. వారు బండలో నీరు తాగారట, అందువలన వారు ఇంత శక్తిని పొందుకున్నారు, మనం కూడా తాగుదామని చెప్పి వారు ఆయా బావుల్లో నీళ్లు, ఆయా చెరువుల్లో నీళ్లు త్రాగారు. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. దేవుడిచ్చిన నీళ్లు కడుపు నిండా తాగిన వీరు దేవుని శక్తితో నింపబడి యుద్ధంలో విజయం సాధించారు. ప్రియులారా, వారిని నాశనం చేయాలని వచ్చిన శత్రువులు మాత్రం వేరే వేరే నీళ్లు వారికి తోచిన చోట్లకు వెళ్ళి త్రాగారు. ఏ శక్తి వారు పొందలేకపోయారు, అపజయం పొందుకున్నారు. వీరి ఎదుట నిలవలేక వారు తొలగి వెళ్ళిపోయారు.
ప్రియులారా, ప్రతి కష్టం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచిపెడతాడు. కీడు చాటున మేలు దాచిపెట్టాడు దేవుడు ఇక్కడ వీరికి. గనుక గొప్ప విజయాన్ని వారు సాధించారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆ నీళ్ల ద్వారానే వారిని ఆ విధముగా వీరులుగా చేశాడు. అంతేకాదు మరి మోషే గారు కూడా ఈ నీళ్లు తాగిన వారికి జయం ప్రసాదించమని చేతులు పైకెత్తి ప్రార్థన చేశారు. మోషే చేతుల నుండి వచ్చిన ఆశీర్వాదము గొప్ప విజయాన్ని ప్రసాదించింది. ప్రియులారా, గనుక అట్టి విజయము ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సిన వారై ఉన్నారు. అట్టి దీవెన ప్రతి ఒక్కరూ అందుకోవాల్సిన వారు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారట? గొప్ప సహాయాన్ని అందిస్తారు. ప్రియ స్నేహితులారా, అట్టి కృప మనకు అందరికీ ప్రభు ప్రేమతో ప్రసాదించి ఫలింపచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. అత్యున్నతుడగు దేవానికి వందనాలు. నీ పిల్లలకు నా ప్రభువా సమయం వచ్చినప్పుడు గొప్ప సహాయాన్ని అందిస్తానని నీవు అన్నావు, అందించావు కూడా గత కాలంలో. నేడును అట్లే నీవు కార్యాలు చేస్తున్నావు. నీకు స్తోత్రములు. నా ప్రియమైన ప్రభు, ఇదిగో తండ్రి, నిన్ను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువు లేకుండా నేటి కాలమందు నా ప్రభువా ఎవరు అక్కర కలిగి నీకు మొరపెడుతూ ఉన్నారో వెంటనే వారి అక్కరను తీర్చి దయతో వారిని వర్ధలు చేయమని ప్రభు, ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియని బిడ్డలందరూ ఉన్నారు. వారికి ప్రార్థించే దైవాత్మ ప్రేరణ కలిగించమని నా ప్రభువా నీతో మాట్లాడగలిగే ధన్యత వారికి ప్రసాదించి మేలు పొందు దీవెనిమ్మని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.